చూశారు. ఒకటి, 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా రైతాంగ పోరాటం విజయవంతమైంది. ప్రధాని మోడీ కన్నీరు గార్చాడు, దేశ ప్రజలకు జాతికి క్షమాపణ చెప్పాడు. అయినా దొడ్డిదారిన మళ్ళీ ఆ రైతు చట్టాలను దొడ్డిదారిన మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు విద్యార్థి లోకం, నిరుద్యోగులందరూ ఢిల్లీ కేంద్రంగా ఉద్యమించారు. మందబలం ఉంది కదా, సంఖ్యాబలం ఉంది కదా, పార్లమెంట్లో ఎంపీలు ఉన్నాం కదా అని ఏది పడితే చట్టం చేస్తే ఈ ప్రజానీకం ఆక్రోశించక తప్పదు. పీడనపై, దోపిడిపై నిరంతరం ఉద్యమిస్తూనే ఈ ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, ఇంతకుముందు పేపర్ లీకేజ్ జరిగినాయి కదా, ఎవరు రాజీనామా చేయాలి, ఇప్పుడు ఎందుకు చేయాలని చెప్పిండు. మరి తోటి మంత్రే కదా రాజీనామా చేసింది. అవగాహన లేకుండా, అర్థం పర్థం లేకుండా, లేస్తే పాకిస్తాను, లేస్తే ముస్లిం అని చెప్పి మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం కట్టుకొని ఓట్లు దండుకొని ఎంపీ అయినటువంటి నీకేం తెలుసు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, అసాంఘిక శక్తులు అందులో చొరబడ్డాయి, పాకిస్తాన్ ఏజెంట్లు మొత్తం దీన్ని ఉద్యమాన్ని చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రివి, నువ్వు సహాయ మంత్రివి, సిగ్గుండాలి మాట్లాడడానికి. ఒక్కటన్నా ఆధారం చూపెట్టగలిగినవా? ఒక్క అసాంఘిక శక్తి అన్నా దొరకబట్టినవా? అంటే నీకు పోలీసు మీద నియంత్రణ లేదా? నీ బార్డర్ మీద నియంత్రణ లేదా? నీ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియదా? ఆ ఇష్టం వచ్చినట్టు, ఇష్టానుసారం ఈ దేశ ప్రజల మధ్య, ఉద్యమకారుల మధ్య అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుకునే నీకు ఏదో ఒక రోజు తగిన శాస్తి జరుగుతుంది. ఖచ్చితంగా భాజపా పార్టీకి దేశంలో రాబోయే రోజుల్లో చరమగీతం పాడక తప్పదు. విద్యార్థి లోకం, యువకులు, రైతులు, అట్లాగే 4 లేబర్ కోడ్లు చేస్తే కార్మికులు, వ్యవసాయ కూలీలు అందరూ సంఘటితం అవుతున్నారు. ఇప్పుడే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజా ఉద్యమాల ముందు ఈ ప్రభుత్వం నిలబడదని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రజా ఉద్యమాలకు, ప్రజా పోరాటాలకు సిపిఎం పార్టీ ఎప్పుడు అండదండగా ఉండడమే కాదు, ప్రత్యక్ష పోరాటాల్లో కూడా పాల్గొంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.